కూడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం చదివిన తర్వాత ఈ వెనకొచ్చిన వారి వాక్యాన్ని తీయండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము మనము 30వ వచనాన్ని చదువుకుంటున్నాము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇది మన అంశానికి సంబంధించిన వాక్యం. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన స్త్రీ చెప్పలేదు అది కొనియాడబడును అనే మాటను మనము స్త్రీలకు అంకితం చేయాలి. అదే రీతిగా యోహాను సువార్తలో ఉన్నటువంటి ఆ మాట కూడా మనం చదువుకుంటా ఉన్నాం. 16వ అధ్యాయము 21వ వచనం. స్త్రీ ప్రసవించుచున్నప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరికెన్నడూ జ్ఞాపకం చేస్తుంది. అందుకనే తల్లులైనటువంటి వారందరూ లేచి నిలబడండి ఒకసారి. ఆ రీతిగానే తల్లి కాబోతున్నవారు గర్భఫలాన్ని దేవుడు కృప చేత, దేవుని కనికరం చేత, సంఘ ప్రార్థన బలం చేత పొందుకున్నవారు లేచిన మీ అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మీరు కూర్చుంటే కూర్చోబెట్టి స్త్రీలైన వారు గౌరవిస్తారు. వారు చప్పట్లు కొట్టి లేచి చప్పట్లు కొట్టి మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు కూర్చోండి. ఆ పురుషులందరూ లేచి మనందరం లేచి చప్పట్లు కొట్టి వాడిని ఎంతగానో గౌరవిస్తారు. హ్యాపీ మదర్స్ డే అని చెప్తూ చెప్పండి. హ్యాపీ మదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుడు తల్లులను అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడను గాక. నేను కొద్దిగా వాక్యాన్ని చెప్తాను. ఆ తర్వాత దేవుని వాక్యంలో అందము మోసకరం, సౌందర్యము వ్యర్థం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క తల్లులైన వారిని మనము సన్మానించుట, వారికి ఇచ్చిన ధన్యత గొప్పది, స్త్రీకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం గొప్పది. ఎంతో ఉన్నతమైన స్థాయి స్త్రీలకు ఉన్నది, తల్లులకు ఉన్నది. ఈ దినాలలో మనం గమనిస్తే కొన్ని అసభ్యకరమైనటువంటి క్రియలు స్త్రీల పట్ల జరుగుతూ ఉన్నాయి. స్త్రీ లేకపోతే మరి అన్నడు సృష్టియే లేదు, సృష్టి లేదు. అలాంటి స్త్రీని మనందరము కూడా అన్ని విషయాల్లో మనము గౌరవించే వారిగా ఉండాలి. 1906వ సంవత్సరంలో అమెరికాలో ఒక యువతి సండే స్కూల్ ప్రారంభించింది. అదంతా తన తల్లి యొక్క దీవెన. తను ఎంతో సండే స్కూల్లో ఉంటూ ఉన్నతమైన స్థాయికి ఎదిగి తన తల్లి చెప్పినట్లు చేస్తూ ఎల్లప్పుడూ తల్లి పట్ల గౌరవాన్ని, మర్యాదను, శ్రేష్టమైనటువంటి విలువ కలిగి ఉన్నది.
ఈమె అన్నా జాతీస్ అనేటువంటి నామకరణం కలిగిన స్త్రీ, యవనస్తురా, చిన్న బిడ్డ. సండే స్కూల్లో ప్రాధాన్యత అనుకున్నారుగా, చాలా మంది పిల్లలు చిన్న బిడ్డలు దిద్దుతారు. ఈమె తల్లి పట్ల ఎంతో గౌరవం కలిగినటువంటి అమ్మాయి. తన తల్లిని సన్మానించాలని, తన తల్లిని గౌరవించాలని ఒక ప్రణాళిక వేసుకొని ఈ సండే స్కూల్ పరిచర్యలో ఉన్నతమైన స్థాయిని తెచ్చింది. ఆ స్థాయి 1906లో ప్రారంభించి 1908లో ప్రపంచ స్థాయిలోనే గొప్ప మదర్స్ డే అనేటువంటిది చెయ్యాలని గొప్ప మహాసభకు ఆమె ముందుకు సాగింది. అమెరికన్ సెనెట్ అనేటువంటి సభలో ప్రసంగిస్తూ అమెరికా అధ్యక్షుడు ఆ దినాల్లో ప్రతి మే నెల 10వ తారీఖుని మర్చిపోయి ఈవేళ మదర్స్ డే అని మర్చిపోయి అంత్య దినాల్లో కలవరము అనే అంశాన్ని నేను ప్రిపేర్ అయ్యాను. అంత్య దినంలో కలవరం అనే అంశాన్ని రెడీ అయిపోయాను. మొన్న దగ్గర నిర్ణయించేసరికి మే 10 ఇది కదా అని వెంటనే మళ్ళా రాత్రి నేను ఉదయకాలం హేమలతం గారు బియ్యం పంపించి అవి తెచ్చినప్పుడు నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను. అలాగా ఆమె చేసినటువంటి ఆ గొప్ప తల్లికి ఇవ్వాల్సిన మర్యాద ప్రపంచానికి తెలియజేసింది యవనస్తుగా. ఆ రీతిగానే అమెరికన్ సెనెట్ మీటింగ్లో ప్రపంచం అంతటికీ కూడా మే 10వ తారీఖుని మదర్స్ డే చేయాలి, తల్లులను గౌరవించాలి. పురుషులైన వారు, యవనస్తులైన వారు, చిన్నబిడ్డలైన వారు అని మొత్తానికి ప్రపంచం అంతటికీ కూడా 1908వ సంవత్సరంలో దాన్ని ప్రకటన చేశారు. ప్రకటన చేసి దాన్ని ఎంతగానో ఉన్నతమైన స్థాయిలో ఆ దినం పురస్కరించుకొని నేటి వరకు కూడా ఈ కార్యాన్ని తల్లుల పట్ల ఒక మర్యాదను, క్రమమును పాటించడం జరుగుతుంది. అందుకనే ఏ తల్లి అయినా ఎవరైనప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనము ఈ సృష్టిలో మరి ఎవరికి లేనే లేదు. ఈ సృష్టిలో ఎవరికి లేనే లేదు. కనుక మనము తల్లులను మనము ప్రేమించాలి. రాయబడిన వాక్యం, యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ. కాబట్టి దేవుల్లో బ్రతకండి, దేవుని కొరకు పెంచండి పిల్లల్ని. దేవుల్లో విధేయత కలిగి, వినయం కలిగి, సాత్వికం కలిగి, నిరీక్షణ కలిగి తల్లిలైనటువంటి వారికి ఇచ్చేటటువంటి ఈ హెచ్చరిక మాటలను అంగీకరించి వారు దేవుని యొక్క జీవించాలని ప్రేమతో తెలియజేస్తారు. అంటే తల్లి ఇంటికి ఏమిటి అనే కొన్ని విషయాలు నేను చెప్పి ముగించాలని ఆశపడతాను. కొన్ని విషయాలు నేను చెప్పి ముగించాలని ఆశపడతాను. చూడండి, దేవుని వాక్యంలో యోహాను సువార్తికుడు ఆయన నొక్కి ఒక్కాడించాడు తల్లిని గురించి, తల్లి యొక్క వేదన గురించి, తల్లి యొక్క బాధ గురించి, తల్లి యొక్క సమస్య గురించి, తల్లి యొక్క భారం గురించి, తల్లి యొక్క ఆవేదన గురించి, తల్లి యొక్క సమస్యను గురించి ఈ యొక్క యోహాను సువార్తికుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడో ఇక్కడ తెలియజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? తల్లి యొక్క గుణగణాలను గురించి ఒక్క వచనంలో వివరణ ఇచ్చాడు. ఇక్కడ ఒక్క వచనంలో తల్లి యొక్క ఆవేదనను గురించి, తల్లి యొక్క కష్టాన్ని గురించి, తల్లి యొక్క శ్రమను గురించి, తల్లి యొక్క దృక్పథం గురించి, తల్లి యొక్క ప్రతి దానిని గురించి, తల్లి యొక్క ఆవేదనను యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక్క వచనంలోనే వర్ణించేశారు. మొత్తం అంతా కూడా మనం అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని చదవగలిగితే చాలా వివరణ ఉంది. ఇందులో చాలా ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇందులో చూడండి ఒకసారి ఆ మాట మనం చదువుతాం. 21 స్త్రీ ప్రసవించినప్పుడు
ఆమె గడియ వచ్చెను. సమయం వస్తే పెళ్ళి ఆగదు, ఏది ఆగదు. సమయం వస్తే అన్నీ జరిగిపోతాయి. ఇంటిలో జరగవలసినటువంటి కార్యాలన్నీ కూడా సమయం వస్తే అన్నీ జరిగిపోతాయి అంటారు చాలా మంది. వాటే సమకూరుతాయి. ఆర్థికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా ఆ సమయం వచ్చేసరికి వెంటనే అన్నీ జరుగుతాయి. నెలలు సంపూర్ణమైనప్పుడు స్త్రీ ప్రసవ వేదన పడుతుంది కదా. నెలలు పరిపూర్ణమైనప్పుడు స్త్రీ ప్రసవ వేదన పడుతుంది కదా అని యేసు ప్రభు మొదలు పెట్టాడు. ఇదిగో నేను ఈ లోకంలో విడిచి వెళ్ళిపోతున్నాను, నేను మీకు స్వార్థను ప్రకటించాను, ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాన్ని చెప్పాను, కుష్ఠరోగిని బాగు చేశాను, గుడ్డివారు కళ్ళు ఇచ్చాను, గుడ్డివారు కాళ్ళు ఇచ్చాను, మరణించిన వాడిని స్వస్థపరిచాను, లేవనెత్తాను, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలను స్వస్థపరిచాను, అందరికీ అన్నీ చేశాను, నా సమయం అయిపోతాను. ఒక ప్రసవించేటటువంటి గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ప్రసవించే సమయం ఎలా వస్తుందో అలాగే నాకు కూడా పరలోకం వెళ్ళిపోయేటటువంటి స్థితి వచ్చింది. ఇది నాన్న పరలోకం వెళ్ళే స్థితి వచ్చింది. శిష్యులు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ప్రభువా మమ్మల్ని విడిచి పరలోకం వెళ్తావా? అప్పుడు ఈ మాట చెప్తున్నాడే. అప్పుడు స్త్రీ నెలలు నిండితే ప్రసవించదా? అది ఆయన అడిగినటువంటి. నాకు నెలలు నిండాయి, సంవత్సరాలు నిండాయి, నేను వచ్చాను 3.5 సంవత్సరాలు మీ మధ్యలో పరిచయం చేశాను కాబట్టి నేను పరలోకం వెళ్ళవలసి ఉన్నది నా తండ్రి వద్దకు. నేను వచ్చిన కార్యం నెరవేరింది. సంతోషంగా వెళ్ళడానికి ఆ సమయం ఆసనం అవుతుందని ప్రభు తెలియజేస్తాను. అప్పుడు తర్వాత మాట మనం చదువుతాము. గర్గ ఆమె వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, కన్నీరు కారుస్తుంది. అయ్యో బిడ్డడు గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటికి రావడానికి ఎంత శ్రమ, ఎంత దుఃఖము, తన ప్రాణము పోవునేమో. శిశువు మన లోకాన్ని చూసేసరికి, లోకాన్ని చూపించేసరికి తన బ్రతకాలని ఆశించదు. ఏదో రకంగా మరొక శిశువు బయటికి రావాలి, ఒక నరుడు బయటికి, నారీ బయటికి రావాలని ఆశపడు. ఒక నారీ బయటికి రావాలి, ఒక నరుడు బయటికి రావాలి. తన ప్రాణాన్ని సైతము తల్లి దారవస్తుంది అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా ఆమె వేదన పడను. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆవేదన మరి ఇంకెన్నడూ జ్ఞాపకం లేదు. పిల్లల్ని చూస్తే బయటకు వచ్చిన పిల్లల్ని చూసి, పాపం చూసి, బాబుని చూసి, భర్తను చూసి, చుట్టుపక్కల చూసి, తల్లిదండ్రులు చూసి, కుటుంబాన్ని చూసి, అందంలో చూసి బాధపడుతున్నారు. క్షణం బాగుపడింది ఒక గంట లేదా రోజంతా, మర్చిపోయింది ఒక క్షణం, మర్చిపోయింది క్షణం. నిజమే, మనకి సమస్యలు వస్తాయి, వేదన వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. దినమెల్లా నువ్వు బాధపడినా, దినమెల్లా దుఃఖపడినా, దినమెల్లా నువ్వు ఎంతో కన్నీరు కాల్చినా సంతోషం కలగగానే వాటన్నిటిని మర్చిపోతాం. నేను ఈ దినం వెళ్తున్నాను, మరలా ఒక దినాన్ని నీ సన్నిధికి వస్తాను, మిమ్మల్ని అందరినీ అప్పుడు మీరు సంతోషిస్తారు. తల్లి డెలివరీ వచ్చిన తర్వాత తన సంతోషం ఎంత కలుగుతుందో అదే సంతోషాన్ని మీరు కలుగుతారనేటువంటి మాటలు తెలియజేస్తా ఉన్నాడు. పౌలు అంటాడు, స్త్రీలు ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్తాడు. చూడండి, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మరియు వారింటింటా తిరుగులాడుచు
బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదనబోతులను పరుల జోలికి పోవారగు టప్పును. స్త్రీలు ఎలా ఉంటారంటే చాలా మంది ఎంత బాగా చెప్పాడు. తిమోతి, నువ్వు నా ప్రియ శిష్యుడవు. ఈ నాటి స్త్రీలు ఎలా ఉన్నారో తెలుసా? వారి గురించి ఎంత వివరంగా నేను చెప్తానో నీకు తెలుసా? ఒకసారి ఆలోచన చేయి. ఇదిగో ఇదిగో ఒక మాట నీకు తెలియజేస్తున్నాను. నేటి స్త్రీలను గురించి నువ్వు ఆలోచిస్తే, సంఘంలో ఉన్నటువంటి స్త్రీలైనా బయట ఉన్నటువంటి స్త్రీలైనా దేవుని కొరకు బ్రతికే వారు కొందరైతే, బ్రతకని వారు ఇంటింటా తిరుగుచు వ్యర్థమైన మాటలతో పండగ చేస్తారు కొందరు. ఈ మాట చెప్తున్నాడు ఆయన. పేతురు తిమోతి మంచి సేవకుడికి ఉత్తరం రాసి ఉత్తరంలో విషయాలు తెలియజేయాలి. ఇంటింటా తిరుగుచు, ఒకటి. రెండు, బద్ధకస్తులై ఆడరాని మాటలు ఆటలాడుతూ పొగరపోతుతనము కలిగి ఇతరుల జోలికి పోయేవారుగా ఉన్నారు. స్త్రీలు ఎలా ఉన్నారంట? ఆయన అంటాడు, ప్రసవ వేదన పడి ఎంతో సంతోషంగా ఉన్నారు ఒక నరుని జన్మింపజేసి స్త్రీ. ఎన్ని మాటలు చెప్పాడు? 5 మాటలు చెప్పాడు ఇక్కడ. అందుకనే ఈ 5 మాటలు కొందరు స్త్రీలను గురించి ఇంటింటా తిరిగే వారి వరకు, మాట్లాడే వరకు, కథలు చెప్పే ఉన్నవారు. అందుకనే మర్చిపోయిన ఒకసారి ఒక ఆయన సంతలోకి వెళ్ళాడంట. ఎద్దులు పొందామని, ఎద్దులు పొందామని సంతలోకి వెళ్ళాడు. సంతలోకి వెళ్ళాక ఎద్దులు కొనేసాడు. కొనేస్తే ఎద్దులు ఎందుకు కొంటారు? గమ్ చేయడానికి, ఉపనొచ్చడానికి, బరువు వేయడానికి, ఇవన్నీ కొంటారు. కొన్న తర్వాత ఈ యొక్క పేతురు గారు, ఈ యొక్క పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నటువంటి సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఒక యజమానుడు సంతలోకి వెళ్ళి 2 ఎద్దులు కొన్నాడు. తోలుకొచ్చి బండి కట్టి దాని నిండా బస్తాలు వేసాడు. పొలంకి వెళ్ళడానికి పిండి బస్తాలు కొట్టాడు. పవన్ గారు అన్నాడు, అది వెళ్దాం చెల్లుకి. అది మున్సిపాలిటీ ఎద్దు. మున్సిపాలిటీ కొట్టిన వెంటనే ఈ 2 ఎద్దులు ఈ ఇల్లుకి దాన్ని పక్కెట్టి దాకా వెళ్ళేసరికి ఆగిపోయాడు. ఆ పక్కెట్టి దగ్గరికి నుంచి మళ్ళీ కొడితే మళ్ళీ ముందెట్టికి వెళ్ళి ఆగిపోయాడు. ఆ ముందటికి వెళ్ళాక ఆ వీధంతా ఆగిపోతున్నాయి, ఇంటింటికి ఆగిపోతున్నాయండి ఎద్దులు. ఇంక ఎప్పుడు వెళ్తాడు పొలంలోకి? ఎప్పుడు ఎరువేస్తాడు? ఎప్పుడు నీరు పెడతాడు? పొలం ఎప్పుడు పండుద్ది? ఏం లేదు. కొట్టినప్పుడేమో ముందుకు నడుస్తుంది, పట్టినప్పుడేమో ఆగిపోతుంది. ఇంటింటికి ఆగిపోతాం. ఏంటిది? నడవకుండా ఊరు చివరిదాకా వెళ్తే అన్నిళ్ళు వస్తాయి. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. అమ్ముడు దగ్గరికి సంతలోకి వెళ్ళి, అబ్బాయి నేను ఇన్ని పిండి బస్తాలు వేస్తే ఇంటింటికి ఆగిపోతున్నాయి, ఇట్లా తమసా ఏంటిగా అని అడిగాడు. ఈ పరిస్థితి ఏంటని అడిగితే, 50 ఈ మున్సిపాలిటీ ఎద్దులు చెత్త పోగేసి ఎద్దులండి పాపం వాళ్ళు డబ్బు పెట్టుకున్నాను నేను. అవును, మీరు వచ్చారు, నేను అమ్మాను, మీరు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. పిండి బస్తాలు వేస్తే మా పక్కింటి దగ్గర ఆగిపోయిన అర్థం లేదయా. ఆపరేట్ గారు వెళ్ళి ఆగడం లేదు. ఇలా 10కి 10 సార్లు ఆపుతున్నాయి, కొడుతున్నాను, వెళ్తున్నాయి. ఎలాగంటే ఇంకెలాగండి? ఈ మున్సిపాలిటీ ఎద్దుల్లో చూడండి, ఇంటింటికి ఎద్దుల బండి వస్తుంది, చెత్త వేస్తారు, వెళ్ళిపోతాయి. పట్టణాల్లో చూడండి. అందుకని ఇక్కడ ఏమంటుంది? ఈ మున్సిపాలిటీ ఎద్దులు ఈ మామూలు పని చేయు. ఇంటింట్లో ఏం చెత్తందో అందుకనే తిరిగి గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఇంటింటా తిరుగువాడు స్త్రీలు ఉంటారు. రెండవది, బద్ధకస్తురాలైన స్త్రీ ఉంటే ఇంట్లో పనిచేయరు, కూర్చొని ఉంటారు, పిల్లలు చేసి పెట్టాలి. 2, 3 ఆడరాని మాటలు ఆడేటటువంటి స్త్రీలు ఉంటారు, పొగరుపోతు స్త్రీలు ఉంటారు.
అంటే ఇంటింటికి తిరిగి చెత్త అంతా పోగు చేసి అక్క సిగే ఆ ఇంట్లో ఏం జరిగిందంటే ఏం చెప్పు అలా ఆయన మొత్తం ఊడిపోయిందంట. చొక్కా మొత్తం ఊడిపోతే ఈవిడికి ఎందుకండి? అలా ఆయన చొక్కా మొత్తం ఊడిపోతే ఈవిడికి ఎందుకు? కుట్టింది కుట్టిందా చెల్లె అక్క తమ్ముడా ఇని తమ్ముడు దొరికితే ఈ రీతిగా ఉంటుంది. ఎలా తమ్ముడు దొరికితే ఎలాంటి బాబు నీ సంకటం తెలిసిందే. చూసారా ఎంత విషయం. అందుకనే ఇంటింటా తిరుగు స్త్రీల వలె మనం ఉండరా. భర్తను గౌరవించాలి, బిడ్డలను పోషించాలి, పెద్దవారిని చెయ్యాలి. లూదియా ఉంది 2000 సంవత్సరాల క్రితం ఎంతో కష్టపడి ఊరి పట్ల అన్ని వ్యాపారం చేసింది, దేవునికి దగ్గర జీవించింది. మరి ఆ మార్గంలో పరిచయం చేశా కనుక ఈ పట్టణంలో కూడా కొంతమంది స్త్రీలు ఉంటారంట. బండిలా ఉంటారంట. ఇంట్లో సెల్ ఫోన్ ఉంటుందంట. ప్రపంచం తిరిగి వచ్చేస్తారంట. ఇంట్లో సెల్ ఫోన్ ఉంటుంది. అలాగైతే బండిలా ఉన్నారు. ఇంటింటికి వెళ్ళవలసిన పని లేదు. పట్టణాల్లో పల్లెటూళ్ళలో బండి వెళ్తాయి, చెత్త వేస్తారు, చెత్త అంతా పట్టుకెళ్ళి కూర్చోబెడతారు. ఆయన యజమానుడు బండి ఆ ఎదురుగా ఆయన చెప్పి ఆశ్చర్యపోయాడు. 5 విషయాలు. ఇంటింటా తిరుగులాడు స్త్రీల వలె మనం ఉండకూడదు. 2 బద్ధకస్తురాలై ఉండకూడదు. ఆడరాని మాటలు ఆడకూడదు. పొగరబోతుతనం అస్సలు ఉండకూడదు. ఇతరుల జోలికి అస్సలు 5 విషయాలు చెప్పాడు తిమోతికి పేతురు. మనం కూడా ఉండాలి. మనకు ఉండవలసిన లక్షణాలు ఒక 5 చెప్పి ముగిస్తాను. మొదటిది, ఇంటికి స్త్రీలు దీపములా ఉండాలి. ఒకటి అక్కడ 5 నేర్చుకున్నాను, ఇక్కడ 5 నేర్చుకో. ఆ 5 స్త్రీలైనా యవనస్తులైనా పురుషులైనా ఎవరైనప్పటికీ కూడా ఇంటికి ఎలా ఉండాలి? దీపములా ఉండాలి. భర్త కూర్చున్నాడంటే మంచి ఆలోచన చెప్పాలి. తల్లి కూర్చున్నదంటే మంచి ఆలోచన చెప్పాలి. వారి ఆలోచనలు 2 ఒకటవ్వాలి. ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు ఐక్యత కలిగి, ఒక దీపము కారు చీకటిలో, కటిక చీకటిలో, గడన్నగాలపు చీకటిలో కూడా చిన్న దీపము కొండంత వెలుగుచ్చినట్లుగా స్త్రీ మాట ఉండాలి. అది పురుషుడు మాట ఉండాలి. ఓ మాట మాట్లాడడం అంటే ఆ మాటను కట్టినట్టుండాలి, కొట్టినట్టుండాలి, పొయ్యిలో పెట్టినట్టుండాలి. వెంటనే ముడుగుపో. అంతేగాని కట్టినట్టుండి కొట్టినట్టుండి తడికర్ర పొయ్యిలో పెడితే కాలదా? కాలదు. తడికర్రలు కట్టుకోవడం పొయ్యిలో. అది లెక్క. చూడండి వాక్యం ప్రసంగి 4:12. చదవండి. ఒంటరినగు ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పెంటల తాడు త్వరగా తెగిపోదు. భార్య భర్త కలిస్తే, భార్య భర్త పిల్లలు కలిస్తే 3 పేటలు. అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక పెట్టేమో భర్త, ఒక పేటేమో భార్య, 3వ పేటేమో పిల్లలు. ఈ 3 పేటలు ఎలా ఉండాలి? చక్కగా పేరినట్టు ఉండాలి. ఎన్నడూ తెగిపోదు. ఒంటిగాడు ఉన్నాడు అనుకోండి, పడిపోయాడు అనుకో. ఎవడైనా అతనే పడిపోయాడు అనుకోండి. ఈ ప్రసంగి మాట్లాడిన మాటలేవి. ఒంటిగాడు ఉన్నాడు, పెళ్లి చేసుకోలేదు, ఎప్పుడు అలాగే ఉన్నాడు, నిరంతరం ప్రభా అంటాడు, ఒంటిగానే ఉన్నాడు, పడిపోయాడు. ఎవరు లెక్కిస్తారు? ఎవరు లెక్కీరు. అందుకని అధికారం 1వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా, ఎక్కడది 26లో చెప్పిన ప్రకారంగా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయడము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని మీద వారు అధికారం కలిగి ఉందిరండి.
అందుకే నరుని పక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీసి నరికి, నువ్వు భర్త చేతిలో చూచావు కాబట్టి భర్త మాట వినాలి. నీ పక్కటెముకల్లో నుంచి నీ భార్య వచ్చింది కాబట్టి భార్య మాట నువ్వు వినాలి. మేలు చేయను, కీడు చేయను, దేని చేయను, మంచి చేయను, చెడు చేయను, భార్య మాట వినినప్పుడు ఆ త్రోవ పూల బాట కింద ఉంటుంది తప్ప ముళ్ళ బాటగా ఉండదు. కనుక మొట్టమొదటి నేను అన్న మాట, ఇంటికి స్త్రీ, ఇంటికి దీపము. ఇంటికి దీపం. ఒక వాక్యంగా చూడండి, సామెతలుగా అన్నారు. సామెతలు 14 గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంట. పురుషుడికి ఆస్తి ఎవరు ఇస్తారండి? తల్లిదండ్రులు ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చాడు. అలా 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 అనుకుంటా అయిపోతే ఇల్లైనా వాకులైనా దేవుడు ఇస్తాడు. భార్య మాత్రము తనకు తాను ఎన్నుకుంటాడు. శ్రేష్టమైనటువంటి అలాంటి వానికి గుణవతి అయినటువంటి భార్య దొరికితే ఎంత మేలు, గుణవంతుడైన భర్త దొరికితే ఎంత మేలు. ఇవన్నీ కూడా ఈ మదర్స్ డే సందర్భంగా మనం కొన్ని విషయాలు ఎప్పుడు చెప్పుకున్నా ఏదో ఒక బయట విషయాలే చెప్పుకుంటాం. సందర్భం వచ్చినప్పుడు సందర్భ సహితమైనటువంటి మాటలు వినాలి, సందర్భ సహితమైనటువంటి వాక్యం చదవాలి, సందర్భ సహితమైనటువంటి ప్రార్థన చేయాలి, సందర్భ సహితమైనటువంటి దేవునికి స్తుతి. మేలు జరిగినప్పుడు దేవాలయ స్తుతి. దినానికి 7 మార్లు చెల్లించినట్లుగా దావీదు, దినానికి 3 సార్లు దానియేలు చెల్లించినట్లుగా మనం కూడా దేవుల్లో విధేయత కలిగి మనము ఉండాలి అనేటువంటి ఈ మాటలు తెలియజేయాలి. మొదటి మాట మనం చూస్తే దీపం. రెండవదిగా మనం చూస్తే చూడండి, అక్కడ అపవిత్రాలైనటువంటి 7 దెయ్యాలు కట్టినటువంటి ఒక స్త్రీ ఉంది. స్త్రీలకే ప్రాధాన్యత ఇచ్చాడు మొట్టమొదటి దేవుడు కదా. మొదటి 2 సార్లు కనబడింది కూడా స్త్రీలకే కనబడ్డాడు దేవుడు, పురుషులు కాదు. తర్వాత మళ్ళా పురుషులు కనపడ్డాడు, శిష్యులు కనపడ్డాడు. దేవుడు స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, లోకంలో జీవితం కానీ అందరికీ ఆదర్శంగా జీవించాలి, అందరికీ అనుకూలంగా ఉన్నారు, అందరినీ గౌరవించేవారుగా ఉన్నారు, అందరికీ నీవు కూడా గౌరవించబడేవారుగా స్త్రీలు ఉండాలి. మున్సిపాలిటీ అలా మనం ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చూడండి, ఇంటికి వెలుగు, దీపము వెలుగునిస్తాం. ఏమైందండి? వెలుగునిస్తాం. ఒక పిండి కింద పడిపోయిందంటే పిల్లలు ఉన్నతమైనటువంటి వెలుగులో ఎదగాలి అంటే తల్లి యొక్క అడుగుజాడల్లో ఉండాలి. తల్లి అడుగుజాడల్లో పిల్లలు ఉండాలంటే తల్లి భర్త అడుగుజాడలో ఉండాలి. భర్త ఏం చేయాలి? దేవుడు అడుగుజాడల్లో ఉండాలి. ఇక్కడి నుంచి ఒకటి ఇలా వస్తా ఉంటే ఇలా ఒక వివాహం జరుగుద్ది, ఒక పెళ్లి జరుగుద్ది, ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆనందముతో, సంతోషంతో. గల్తీ పత్రిక 3:27 స్త్రీ ఇంటికి దీపము, స్త్రీ ఇంటికి వెలుగు. 27 ఒక వాక్యం 3:27 క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ యేసు ప్రభువుని ధరించుకోవాలి. అది వెలుగు. ఆ యేసు ప్రభువుని ధరించుకోకుండా ఒక చొక్కా వలె, ఒక అంగీ వలె, ఒక వస్త్రం వలె ప్రభువుని ధరించుకుంటే ప్రభు యొక్క ఆకారం వస్తాం, ప్రభు యొక్క స్వరూపం వస్తాం, ప్రభు కొరకు జీవించడానికి అవుతాం, జీవించిన వాడు అవుతాం. స్త్రీలైనా పురుషులైనా క్రీస్తును ధరించుకోవాలి. రోమ పట్టణానికి మొట్టమొదట సువార్త అందించడానికి ఒక స్త్రీ బయలుదేరింది. రోమ పట్టణంలో క్రీస్తు చనిపోయిన తర్వాత దోపుకుంటున్నారు అందరూ కూడా. యేసు మాట్లాడతలేదు, ఇంకా మాట్లాడు, ప్రభు మాట్లాడతలేదు. కుమరాను అనేటువంటి గుహల్లోకి వెళ్ళిపోయారు అందరూ. కుమరాను అనేటువంటి గుహ ఉంది, ఆ గుహల్లో అడవిలో ఉండేవి.
ఎవరికి తెలిసేది కాదు. అందులో పోయి క్రైస్తవులు దాక్కునేవారు. కొంతకాలం అయిన తర్వాత పౌలు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్త్రీని కనుగొన్నాడు. మొట్టమొదటి మన భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చినటువంటి తోమా ఏ రీతిగా మన దేశానికి వచ్చాడో, రోమా పట్టణానికి ఒక స్త్రీ అనేది సువార్త ప్రకటించడానికి వెళ్ళి సువార్తను ప్రకటించినటువంటి సందర్భంలో అనేకమైన బాధలు వచ్చాయి, అనేకమైన సమస్యలు వచ్చాయి. నేను స్త్రీని నేను చనిపోతానేమో, నన్ను హింసిస్తారేమో అని అనుకునేది ఎప్పుడు కూడా ధైర్యము కలిగి, సాహసము కలిగి స్వార్థం. చూడండి, తోమా ఈయన వెళ్ళాడు. ఇక్కడ ఈయన వెళ్ళి ఏం చేశాడు? మన దేశం నుండి రోమపట్నం వెళ్ళాడు. ఒక బ్రాహ్మణుడు వెళ్ళి రోమపట్నం వెళ్ళి ఇక్కడ ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారు పంపించారు మంగళాలు కట్టాలని. వెళ్ళి అక్కడ దిగి రోమపట్నం వెళ్ళి ఆయన చేతిలో మర్చిపు, ఒక చేతిలో గొడుగు ఉంది, వెళ్ళాడు, దిగాడు. వెంటనే పేతురు గారు అందరూ అన్ని దేశాలు వెళ్ళిపోయారు. శిష్యులు అందరూ తోమ దగ్గర, పేతురు గారి దగ్గర తోమ ఒకడే ఉన్నాడు. అందరూ అన్ని దేశాలు వెళ్ళిపోయారు. యెరూషలేములో పేతురు దగ్గర తోమ ఒకడే ఉన్నాడు, ఎవరు లేరు. తోమ ఒకడే ఉంటే ఆయన కూడా వేరే దేశం పంపాలని తీర్మానం చేసుకుంటాడు. పెద్దోడు అయినటువంటి ఈ పేతురు ఈలోగా మన దేశంలో ఈ బంగ్లాలు కట్టడానికి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే పేతురును దేవదూత ఈటి మీద చరిచి కొట్టింది. పేతురు, భారతదేశం నుండి ఒక బ్రాహ్మణుడు వస్తున్నాడు, అతని చేతిలో చెంబు, ఒక చేతిలో గొడుగు. అతను ఈ యెరూషలేములో దిగాడు, పలానా చోట ఉన్నాడని ఈటి మీద చరిచి చెప్పి పంపించి ఎదురెళ్ళి, లేకపోతే రోమా రాజుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళని తీసుకొచ్చేస్తాడు ఇక్కడికి అతను. అందుకని దోష చెప్తే పేతురు వెళ్ళి ఇంటికి తీసుకొచ్చి సకల మర్యాదలు చేసి భారతదేశంలో బంగళాలు కట్టడానికి ఇగో తోమ ఉన్నాడు, ఈ తోమని తీసుకెళ్ళండి. అధిపతులకు తెలియకుండా దేవుడు ఏర్పాటు చేసిన కార్యం వచ్చి మొట్టమొదటి మనకి సువార్తను అందించడానికి ఆయన వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఆయన గుహలో ప్రార్థన చేస్తుంటే బయటలతో పొడిచి చంపేశారు. 2 రకాలుగా ఆయన మరణం ఉంది. బయటే చంపేశారండి, గుహలో ప్రార్థన చేస్తుంటే బయటలతో పొడిచేశారు. కాబట్టి మొట్టమొదట మన దేశానికి సువార్త అక్కడ యెరూషలేములో సువార్త అందడానికి కూడా మొట్టమొదట ఇక్కడ పురుషుడైతే అక్కడ స్త్రీ. ఆ స్త్రీ చూడండి 16వ అధ్యాయం 13 రోమా చెప్పలేదా? రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం, కేంద్రికేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభు నందు చేర్చుకొని. ఈమె ఏం చేసిందంట? పౌలు గారు చర్చాల్లో ఉండగా ఉత్తరం ఇస్తే ఉత్తరం పట్టుకుని ఆ ఉత్తరాన్ని చదువుకుంటూ వచ్చి సువార్తను ప్రారంభించింది. అక్కడి నుంచి శిష్యులు కలుసుకున్నారు, పౌలు కలుసుకున్నాడు, అనేక మంది కలుసుకుని ఉన్నతమైన పరిచర్య ఆ యెరూషలేము ప్రాంతంలో. మన ఇండియాలో తోమ ప్రారంభించినట్టు స్త్రీల వల్ల కానిది ఏది లేదు. గొడవ పెట్టగలరు, సమాధాన అదనమాట. గొడవ పెట్టగలరు, సమాధానం పరచగలరు. 2 సొత్తులు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే, స్త్రీ ఇంటికైనా, చర్చికైనా, లోకానికైనా, వ్యక్తిగత జీవితానికైనా దీపంలా ఉండాలి. స్త్రీ ఇంటికైనా, చర్చి సంఘానికైనా, సమాజానికైనా, లోకానికైనా, వ్యక్తిగత జీవితానికైనా, కుటుంబానికైనా వెలుగుగా ఉండాలి. ఇక 3వదిగా మనం చూస్తే శ్రేష్టమైనటువంటి మాట కుటుంబానికి కిరీటముగా ఉండాలి.
కిరీటంగా ఉన్నాడు. చూడండి, మనిషిలో గుండె లేదనుకోండి, మనిషి నడిచేస్తాడా? గుండె లేదు. పాపం చాలా నుంచి ఆయన గుడిగా లేదంట అని ఎవరన్నా చెప్పుకుంటాడా? ఎవరన్నా చెప్తారండి? చెప్పరు. గుండె లేకపోతే పని అవ్వదు కాబట్టి నడవలేడు, సంచరించలేడు, మాట్లాడలేడు, తీసుకెళ్ళి సమాధి చేయాలి కనుక గుండె లేకపోతే మనిషి బ్రతకడు. కనుక స్త్రీ కుటుంబానికి కిరీటంగా ఉన్నారు. స్త్రీ లేకపోతే కుటుంబం నడవదు, పిల్లలు నడవరు. ఒక రోజు కాదు కదా, ఒక నెల కాదు కదా, 2 రోజులు కాదు కదా, ఒక క్షణమైనను కూడా ఆ కుటుంబం ముందుకెళ్ళదు. అందుకనే కుటుంబానికి స్త్రీ కిరీటము, కుటుంబానికి స్త్రీ దీపము, కుటుంబానికి స్త్రీ వెలుగు. కనుక ఈ మాట మనం చూస్తా ఉన్నాము. ప్రిస్కిల్లా గురించి మనం చూస్తాము. ఆమె ఎంతో పరిచయం చేసింది. అదే రీతిగా కొందరు భార్య దొరికిన వాడికి మేలు కలుగును, గుణవతి అయిన భార్య దొరుకుతా అరుదు. ఈ వాక్యాలన్నీ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ చెప్పాలంటే సమయం చాలా అవుతుంది. సంఘములకు శిరస్సు ఏ రీతిగా యేసుక్రీస్తు, అదే రీతిగా కుటుంబానికి శిరస్సుగా మరి స్త్రీలు ఉన్నారు. ఇక 4వదిగా ఖ్యాతి. అవమానం తెచ్చేది కూడా స్త్రీయే, మంచి తెచ్చేది స్త్రీయే. ఖ్యాతిని తెచ్చేటటువంటి అవిశ్వాసి అయినటువంటి భర్త. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం ముగిస్తాను రండి. 5 లోట్లు చెప్పాను, 5 మంచిలు కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. 1 చెప్పండి, 7:14. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి భార్యను బట్టి ఏం చేస్తాడంట? పరిశుద్ధపరచబడతాడు. ఒకవేళ భర్త ఈ దినం మనకు రావట్లేదంటే మీరు పరిశుద్ధం చేస్తలేదన్నమాట అండి. తక్కువ మంది పురుషులు మనలో ఉన్నారంటే మీరు పరిశుద్ధం చేస్తే, స్త్రీలు పరిశుద్ధం చేస్తలేదు భర్తలే. ఆలోచించండి, ఏమంటాడు ఇక్కడ పౌలు? అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి మారవలసి వస్తుంది. అలాగే అవిశ్వాసురాలు అయిన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి మార్చబడుతుంది. భర్తను బట్టి భార్య మారుతుంది, భార్యను బట్టి భర్త మారుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఇంటికి దీపంగా ఉండాలి, ఇంటికి వెలుగుగా ఉండాలి, ఇంటికి కిరీటంగా ఉండాలి, ఇంటికి ఖ్యాతిని తెచ్చే మార్గం. ఖ్యాతి ఏమంటే భర్త దేవుని ఊళ్ళో రావడమే. అంతకనే ఆయన ఏమంటున్నాడు? ఇంటింతా తిరిగి జగడములు మోపును చెత్త పోగేసినట్టు పోగేస్తాడు అలా చెప్పాడు కదా. మనం ఎక్కడో చదువుకున్నాం, మర్చిపోయిన వాక్యం. తిమోతి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్నాం. ఇంటింతా తిరిగి స్త్రీలు ఊసులాడుదురు, ముసలమ్మ ముట్టలు చేయుదురు, బద్దకస్తురాళ్ళై ఉండి పని చేయరు, ఆడరాని మాటలు ఆడుతూ ఉంటారు, కుళాయి దగ్గర పొగరబోతులుగా ఉంటారు, ఇష్టానుసారం బతుకుతారు, ఇతరుల జోలికి అత్త మాటలు వెళ్ళిపోతారంట స్త్రీలు. అలా వెళ్ళకూడదు. ఇక్కడ ఎలా ఉండాలంటున్నాడు? దీపంగా ఉండు, వెలుగుగా ఉండు, కిరీటంగా ఉండు. కుటుంబానికైనా, సంఘానికైనా, సమాజానికైనా, లోకానికైనా, వ్యక్తిగత జీవితానికైనా స్త్రీలే పునాది. ఈ పునాది స్థిరంగా ఉన్నప్పుడు స్త్రీలు తన భర్తను సర్దుబాటు చేస్తారు. స్త్రీలు విశ్వాసంతో ఉన్నాడు, భర్త కూడా విశ్వాసం లేదు. స్త్రీలు ప్రాంతయోధులుగా ఉంటే భర్త కూడా ప్రాంతయోధులుగా, భర్త భవిష్యత్తు బాగుంటే స్త్రీ భవిష్యత్తు బాగుంటుంది. అలాగని స్త్రీలే ఉండాలి, పురుషులు ఉండకూడదని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇద్దరు సమానంగా ఉంటే ఆ మున్సిపాలిటీ ఎందుకంటే వ్యవసాయం చేసే ఎద్దుల బండిలాగా ఉంటుంది మన కుటుంబాన్ని. ఇక 5వదిగా ఆశీర్వాదం. కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలంటే స్త్రీ ఇంటికి ఆశీర్వాదం ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతాను, ముగిస్తాను. ఇక వాక్యాలు చెప్పడం కాదు, కానీ 2 మాటలు మిమ్మల్ని అడిగాను. ఒక మాట మీరు చెప్పండి, ఇంటికి స్త్రీ. ఒక మాట మీరు చెప్పండి, ఇంటికి స్త్రీ వెలుగుగా ఉండాలి. ఇంటికి స్త్రీ కిరీటంగా ఉంది. ఇంటికి స్త్రీ ఖ్యాతి తెచ్చేదిగా ఉంది. ఇంటికి స్త్రీ ఆశీర్వాదం. ఉండకూడదు మనకు వద్దని, ఉండేది మనకు ఉంటే చాలు.
దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగా. ఆమేన్.